తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట దక్కలేదు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టేసింది కోర్టు. మీడియా ప్రతినిధులపై దాడి కేసులో మోహన్ బాబుపై కేసు నమోదైంది. తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట దక్కలేదు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టేసింది కోర్టు. మీడియా ప్రతినిధులపై దాడి కేసులో మోహన్ బాబుపై కేసు నమోదైంది. అయితే ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. అయితే మోహన్ బాబుకు ఊరట దక్కలేదు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టేసింది. అయితే ఆయనపై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. మనము వాళ్ళకు బాండ్ అవుట్ చేయడానికి 126 BNSSలో నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు టైం అడిగారు, దాంట్లో ప్రాసెస్ ఉంది, తీసుకోవచ్చు టైం. అగైన్ వీల్ ఇష్యూ 24th వరకు ఉంది. టుమారో అగైన్ తర్వాత ఆయన మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరుగుద్ది. సో వీల్ సటన్లీ కమ్, వీల్ సీ వాట్ ఆర్ లీగల్ వే ఏముంటే అది చేస్తాం. బౌన్సర్స్ మీద మేము వెరీ సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. యూ టేక్ ఇట్ ఫ్రమ్ అవర్ సైడ్. All officers will be very focused. Any kind of activity by bouncers involving in a crime, trying to hurt someone else, supporting some group to inflict injuries on others, ఇటువంటి ఏం చేసినా కానీ మేము సహించలేదు. దాని కూడా ఒక ప్రాసెస్, పర్మిషన్స్ ఎట్లా ఉంటాయో యూటిలైజేషన్ కోసం కానీ లేకపోతే వేరే లైసెన్స్ విధానంలో కానీ గవర్నమెంట్ సర్టన్లీ విల్ గివ్ us some guidelines. దాంట్లో చూస్తాం. బట్ విత్ ఇన్ ఆర్ పర్విల్ ఇమీడియట్ గా చూస్తే మాత్రం we will not allow any such activity go on. It is not a మోహన్ బాబు కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. మోహన్ బాబు సమయం అడిగారు. ఆ తర్వాత అవసరమైన చర్యలు చేపడతామన్నారు. అవసరమైతే మోహన్ బాబుకు మరొకసారి నోటీసులు ఇస్తామని చెప్పారు. మరోవైపు బౌన్సర్లకు వార్నింగ్ ఇచ్చారు సిపి సుధీర్ బాబు. బౌన్సర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. తోపులాటలతో బౌన్సర్లు భయంకరమైన వాతావరణం క్రియేట్ చేస్తే చర్యలు తప్పవన్నారు. బౌన్సర్స్ కి ప్రత్యేక గైడ్ లైన్స్ రూపొందిస్తామని అన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. వాట్ ఆర్ లీగల్ వే ఏముంటే అది చేస్తాం. బౌన్సర్స్ మీద మేము వెరీ సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. యూ టేక్ ఇట్ ఫ్రమ్ అవర్ సైడ్. All officers will be very focused. Any kind of activity by bouncers involving in a crime, trying to hurt someone else, supporting some group to inflict injuries on others, ఇటువంటి ఏం చేసినా కానీ మేము సహించలేదు. దాని కూడా ఒక ప్రాసెస్, పర్మిషన్స్ ఎట్లా ఉంటాయో యూటిలైజేషన్ కోసం కానీ లేకపోతే వేరే లైసెన్స్ విధానంలో కానీ గవర్నమెంట్ సర్టన్లీ విల్ గివ్ us some guidelines. దాంట్లో చూస్తాం. బట్ విత్ ఇన్ ఆర్ పర్విల్ ఇమీడియట్ గా చూస్తే మాత్రం we will not allow any such activity go on. It is not a license to like ఎవరితో పడితే వాళ్ళకైనా. తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట దక్కలేదు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టేసింది కోర్టు. అనారోగ్యం కారణంగా ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన అప్లికేషన్ పెట్టుకున్నారు. అయితే దాన్ని కొట్టేసింది కోర్టు. మీడియా ప్రతినిధులపై దాడి కేసులో మోహన్ బాబుకై కేసు నమోదైంది. దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అనారోగ్యంతో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలన్నారు. కానీ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది హైకోర్టు. రైట్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ మనకు అందిస్తారు. శర్మ, మోహన్ బాబు కుటుంబ వివాదం కొనసాగుతున్న సందర్భంలో ఈ నెల 10న మీడియా ప్రతినిధులు ఆయన ఇంటి దగ్గరికి వెళ్లారు. లోపలికి వెళ్లిన సమయంలో ఆక్రోశంతో ఊగిపోయిన మోహన్ బాబు రిపోర్టర్ పై దాడి చేశారు. రిపోర్టర్ చెవు నోరు మధ్య భాగంలో తీవ్రంగా గాయమైంది. ఆ తర్వాత అతని పైన పాడిచేరి పోలీసులు మోహన్ బాబు పైన కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి రాచకొండ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే అతనికి నోటీసు జారీ అయింది. అతన్ని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయన్న నేపథ్యంలోనే మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్యం బాగలేదని, ఆ సందర్భంలో అక్కడ మీడియా అనవసరమైన రాద్ధాంతం చేసిన క్రమంలోనే తాను ఫ్రస్ట్రేషన్ కు కొంత గురయ్యాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. తనకు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలని అభ్యర్థించారు. కానీ తన అనారోగ్యంతో ఉన్న కారణంగా తాను పోలీసుల విచారణకు కూడా హాజరు కాలేనని మధ్యలో ఒక సందర్భంలో మోహన్ బాబు తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కానీ ప్రభుత్వ లాయర్ మాత్రం అతను దుబాయ్ వెళ్ళాడు, అక్కడి నుంచి తిరుపతి వచ్చాడు, ఇక్కడే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కానీ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నాడనేటువంటి విషయం మోహన్ బాబు తరపు లాయర్లు
చెప్పారు. దీనికి సంబంధించి ఒక అఫిడవిట్ దాఖలు చేయండి, దీనికి సంబంధించి ఇవాళ ఉత్తర్వులు జారీ చేస్తానని కోర్టు తెలిపిన నేపథ్యంలో ఇవాళ దానికి సంబంధించినటువంటి అఫిడవిట్లు 2 దాఖలయ్యాయి. ఈ అంశాలన్నీ విన్న తర్వాత అతని బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. కింది కోర్టుకు వెళ్ళమంది, లోయర్ కోర్టుకు వెళ్లి అక్కడ అభ్యర్థించాలని సూచించింది. అయితే ఇక్కడ మాత్రం అతని ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ పిటిషన్ కు అనుమతించేది లేదనే విషయాన్ని హైకోర్టు స్పష్టం చేసింది. థ్యాంక్ యూ శర్మ.